మనం టౌన్లో సిటీలో గ్యాస్ స్టవ్ పై వంటలు చేసి చేసి బోర్ వచ్చేసింది కదా. అందుకే మేము మా ఊరు వచ్చినప్పుడల్లా వంటలు చేయడానికి కట్టెలపై మాత్రమే ఎక్కువగా వాడతాం. ఇంకెందుకు లేటు, గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ అండి అందరికి. విలేజ్ స్టైల్లో గుత్తి వంకాయ ఎలా చేయాలో చెప్తాను రండి. ముందుగా నవనవలాడే గుత్తి వంకాయలు, నానబెట్టుకున్న చింతపండు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం, ఆవాలు, నువ్వులు, పసుపు, బెల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. ఇప్పుడు కర్రీ చేయడానికి వంకాయలను నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. వాష్ చేసిన వంకాయలని ఇట్లా ప్లస్ ఆకారంలో కట్ చేసుకోండి. 70% వరకు కట్ చేసుకోండి, అప్పుడే మసాలా లోపల వరకు వెళ్తుంది, తింటున్నప్పుడు పచ్చి పచ్చిగా అనిపించదు. అలాగే అన్ని వంకాయలను కూడా ఒక్కొక్కటిగా కట్ చేసుకోండి. మేమైతే కాడలు కూడా కట్ చేస్తాం. మీకు నచ్చితే కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగైనా వదిలేయచ్చు. ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి బాండి పెట్టి అందులో ఫస్ట్ పల్లీలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో వేయించడానికి నువ్వులు తీసుకోండి. నువ్వులు సపరేట్గా ఎందుకు తీసుకుంటామంటే పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది, కానీ నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. అందుకే నువ్వులు పల్లీలు ఒకేసారి వేయించుకోము. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసుకొని దోరగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా లైట్ గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. మేము ఎక్కువగా వేయించుకోము, ఇలా లైట్ గా చేసుకుంటాం అంతే. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ ని ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకుందాం. పల్లీలు, నువ్వులు వేసుకొని ఫస్ట్ దంచుకోండి. దాంట్లోకి కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం మీరు తీసుకున్న ఐటమ్స్ ని బట్టి తీసుకోండి. బెల్లం మరీ ఎక్కువ అయితే రుచిలో తేడా వస్తుంది. తర్వాత కారం, పసుపు, ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు, కొంచెం చింతపండు రసం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా నూరండి. మేము మొత్తం రోల్లోనే నూరాం, ఎలాగో కట్టెల పొడి వాడుతున్నాం కదా కాబట్టి మిక్సీకి టాటా బై బై చెప్పేశాం. ఇప్పుడు మసాలా మొత్తాన్ని ఒక బౌల్లోకి ఎత్తేసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఒక్కొక్క వంకాయలో బాగా పట్టించి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మిరపకాయలు కట్ చేసుకొని ఒక బాండీలో నూనె, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. తర్వాత కట్ చేసుకున్న మిరపకాయలు, మసాలా దట్టించిన వంకాయలు వేసి అలా కాసేపు వదిలేయండి. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి లైట్ గా కలుపుకోండి. ఆయిల్ మొత్తం పైకి పేరుకునే వరకు ఉడికించుకోండి. లాస్ట్ లో ఒకసారి మసాలాలన్నీ సరిపోయో లేదో చూసుకొని సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి వంకాయలు బాగా వేగే వరకు ఉడికించుకోండి. అంతే, గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ. ఇప్పుడు మన గుత్తి వంకాయ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.